బ్లరీ విజన్ అంటే చూపు మసకబారడము అని. ఈ బ్లరీ విజన్కు కారణాలు ఎత్తుకుంటే వయసును బట్టి కొన్ని కారణాలు, కంటిలోని భాగాలను బట్టి కొన్ని కారణాలు మనము విభజించుకోవచ్చు. కాకపోతే కామన్గా వచ్చే బ్లరీ విజన్ ఏమి అంటే మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది దృష్టి లోపాలు. దృష్టి లోపాలనే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్లో మయోపియా, దీన్నే హస్వదృష్టి అని, హైపరోపియా, దీన్నే దూరదృష్టి అని, అస్టిగ్మాటిజం, దీన్నే సిలిండ్రికల్ ఎర్రర్ అని మనము విభజించుకుంటాం. సో ఈ మయోపియా ఉన్న వాళ్లకు దూరపు చూపు సరిగా కనపడదు. బ్లాక్ బోర్డ్ అనుకోండి, సైన్ బోర్డ్స్ అనుకోండి, సినిమా అనుకోండి, టీవీ అనుకోండి, ఇవన్నీ సరిగా కనపడవు, దగ్గర చూపు బాగానే ఉంటుంది. సో వీళ్లకు మనము గమనించవలసింది ఏమంటే మయోపియా ఉంది, దీనికి తగిన కంటి అద్దాలు ఇస్తే సరిపోతుంది. అలానే హైపరోపియా అంటే దూరదృష్టి. ఈ దూరదృష్టి ఉన్న వాళ్లకు దూరం బాగానే కనపడుతుంది కానీ దగ్గర ఉన్న వస్తువులు సరిగా కనపడవు. దగ్గర ఉన్న వస్తువులను చదివినప్పుడు కానీ కొద్దిసేపటికి అవి మసకబారడం కానీ, తలనొప్పి రావడం కానీ, కళ్ళు ఎర్రబడడం కానీ జరుగుతూ ఉంటుంది. వీళ్లకు ఈ ప్లస్ లెన్సెస్ అని ఇస్తే వాళ్ళకు నార్మల్గా చూపు వచ్చే అవకాశం ఉంది. అలానే కొంతమందికి అస్టిగ్మాటిజం ఉంటుంది. ఈ అస్టిగ్మాటిజంలో ఈ అక్షరాలు చెదిరిపోయినట్లు ఒక అక్షరం ఇంకొక అక్షరం లాగా కనబడుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకు ఈ సిలిండర్స్ ఇస్తే వాళ్ళకు మామూలుగా అవుతుంటుంది. కంటి నిర్మాణాన్ని బట్టి ఏమేమి జరగచ్చు అంటే కంటి ముందు భాగంన కార్నియా అంటాము. కార్నియాను తడుపుతూ మనకు టీయర్స్ అనేవి ఉంటాయి. ఈ డ్రై ఐ, టీయర్స్ తక్కువ ఉన్న వాళ్ళకు డ్రై ఐ అంటారు. డ్రై ఐ ఉన్నా కూడా చూపు మసకపారిపోవడం జరుగుతూ ఉంటుంది. అలానే కార్నియాకు జబ్బులు వచ్చినప్పుడు కార్నియల్ ఒపాసిటీ కానీ, కార్నియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు కూడా కార్నియా మసకబారి చూపు తగ్గిపోవడం జరుగుతుంటుంది. దాని వెనక భాగంలో గ్లకోమా వల్ల, దాని వెనక భాగంలో లెన్స్ వల్ల, దాని వెనక భాగంలో విట్రియస్లో ప్రాబ్లం వల్ల, రెటీనా ప్రాబ్లం వల్ల ఆప్టిక్ నర్వ్ అనేది కంటి నరము అంటాము. కంటిన్నిటికి మెదడుకు కలిపే నరానికి జబ్బు వచ్చినప్పుడు కూడా చూపు మసకబారిపోతుంది. మెదడుకు కూడా కొన్ని జబ్బులు వచ్చినప్పుడు మనకు చూపుకు మసకబారుతుంది. దీన్ని బ్లరీ విజన్లో మా మెదడుకు సంబంధించినలో వెనక భాగం ఉండే మెదడును ఆక్సిపిటల్ కార్టెక్స్ అంటాం. ఈ ఆక్సిపిటల్ కార్టెక్స్ డ్యామేజ్ అయిన వాళ్లకు చూపు మసకబారిపోవడము, ఒక సైడ్ చూపు తగ్గిపోవడము జరుగుతుంటుంది. వీళ్లకు హెమియానోపియా అనే వ్యాధి ఉంటుంది. వీళ్లకు బ్రెయిన్కు తగిన చికిత్స చేస్తే ఈ చూపు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బ్లరీ విజన్ అనేది అంత లైట్గా తీసుకోకుండా సీరియస్ ప్రాబ్లం ఉండొచ్చు, సింపుల్ ప్రాబ్లం ఉండొచ్చు. సీరియస్ ప్రాబ్లం అంటే మెదడు వరకు కూడా పోవచ్చు. మైల్డ్ అంటే సింపుల్గా అద్దాలు ఇచ్చి రెక్టిఫై చేయొచ్చు.